ఈరోజు కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న వార్ విషయంలో భారత్ విజయం సాధించాలంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్థానిక వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి నేపథ్యం. మరోవైపు తనకు సంబంధించి ఒక నెల జీతాన్ని కూడా సైనిక్ వెల్ఫేర్ ఫండ్కు చెల్లిస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ర్యాలీలో కూడా పాల్గొనడమే కాదు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు యుద్ధంలో అమరుడైనటువంటి మురళీ నాయక్ కుటుంబానికి కూడా తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పినటువంటి పరిస్థితి ఒకటైతే, ఇంకోవైపు ఈరోజు తెలంగాణ చౌక్లో కూడా జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ర్యాలీలో ప్రముఖ జర్నలిస్టులు అంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పాకిస్తాన్ అంటే పౌరులపై దాడులు చేస్తోంది, ఇలాంటి దాడులు ఆపాలని. ముఖ్యంగా ఇటు భారత్ మాత్రం తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం పౌరులపై దాడులు చేస్తూ చంపేస్తోందని, దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పిన నేపథ్యమే కాకుండా త్రివిధ దళాలకు తామంతా కూడా అండగా ఉంటామని చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది.